హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తాం అని మావోయిస్టులు పదే పదే లేఖలు రాస్తున్నారు. కానీ ఇలాంటి లేఖలను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. వచ్చే మార్చి కల్లా నక్సలైట్ అనేవాడు లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముందుకెళ్తోంది కూడా. పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోతూ ఉన్నారు నక్సలైట్లు. కానీ జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. ప్రాణాలు పోతున్నా వారిపై సానుభూతి ఉన్నా దీనంగా చూస్తూ ఉండిపోవటమే మిగిలిపోయింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఆపరేషన్ కగార్ కారణంగా అధికారికంగానే 700 మందికి పైగా మావోయిస్టులు లేదా అమాయక ఆదివాసులు హతమయ్యారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారు, కింది స్థాయి క్యాడర్ ఉన్నారు, అమాయక ఆదివాసీ జనాలు ఉన్నారు. ఛత్తీస్గఢ్, బెంగాల్ ఏఓబీలలో ఒకప్పుడు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపించేవారు. కానీ ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సి వస్తుంది. పోలీసు బలగాలు వచ్చి చంపకపోయినా ఆకలితో అలమటించి మిగిలిన వారు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుపడితే కనికరం లేకుండా చంపేయటం ఖాయమని తేలిపోవడంతో పలు ప్రాంతాల నుంచి మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు. కానీ కొంతమంది కర్రెగుట్ట అడవి ప్రాంతంలో చుట్టూ మందు పాత్రలు పెట్టుకొని లోపల కూర్చున్నామని ఎవ్వరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలా చెబితే పోలీసులు ఊరుకుంటారా? వేట సాగిస్తున్నారు. మావోయిస్టుల్లో చివరి వ్యక్తి వరకు అంతం చేసిన తర్వాతే బలగాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు 2-3 నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తేనే గగ్గోలు రేగేది. బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శలు వచ్చేవి. ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్యవాదుల కోరిక తీర్చడానికి విచారణకైనా ఆదేశించేది. దానికి కారణం ప్రజల్లో వారి పట్ల ఎంతో కొంత సానుభూతి ఉండటం వల్లనే. ఇప్పుడు నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోతున్నా ప్రజల్లో స్పందన లేదు. అందుకే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ధైర్యంగా ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. మావోయిస్టుల సానుభూతి పరులుగా ఉండి బయట సమాజంలో ఉన్న వారికి ఓపిక ఉండటం లేదు. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నారు. నక్సలిజం అంటే ఒకప్పుడు దేశభక్తి అనుకునే వాళ్ళు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నక్సలైట్లు దేశభక్తులే అని అన్నారు. అప్పట్లో అది నిజమే. కానీ ఇప్పటి సమాజానికి నక్సలిజం అవసరం లేదు. అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటేనే పెద్ద కామెడీ అవుతుంది. బయట ప్రజల్లో ఉండి పోరాడాల్సిన కాలం వచ్చింది. కానీ మావోయిస్టులు మారలేదు. అందుకే అంతం చేస్తున్నాము అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రజలు పట్టించుకోవటం లేదు. కానీ ఇక్కడ ఇటు మావోయిస్టులకు అటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య నలుగుతున్నది మాత్రం అమాయక ఆదివాసీ ప్రజలే అన్న విషయాన్ని ఇటు ప్రభుత్వము అటు మావోయిస్టులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతవరకు మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే కేంద్రానికి చాలా రకాలుగా చెప్పి చూస్తూ ఉంది, శాంతి చర్చల కోసం మేము సిద్ధమని. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినేందుకు సుముఖత చూపించడం లేదు. మరి దీని వెనుక కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజాలను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి, అడవిలో అడ్డుగా ఉన్న ఆదివాసుల్ని బయటకు తరిమేయటానికి, తుదిముట్టించడానికి మావోయిస్ట్ అనే పేరుతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా అని చెప్పేటటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. వాదనలు ఎట్లా ఉన్నా వాస్తవానికి మనం ఖచ్చితంగా తోడుండాల్సిన అవసరం ఉంది. వాస్తవం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు అక్కడ బలవుతున్నటువంటి మనుషులను మనుషులుగా చూసి కేంద్ర ప్రభుత్వం కిందికి దిగి శాంతి చర్చలు జరిపిస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలామంది మేధావులు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు.